ఉన్నారు మా శక్తి ఏంటో తెలుసుద్ది అనుకునే అదే సందర్భంలో ఈ యువతలు ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా ఉంటది, యువతలు ఉన్నటువంటి వాళ్ళు అది హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ ఎందుకని మరి ఉత్సాహం కనిపించట్లా ఈ శ్రేణుల్లో? అదే కదా జగన్ వీళ్ళ కరెక్ట్ గా చెప్పాలంటే పునాది మీదన గుణపం వేశాడు. తెలుగుదేశం పునాది మీద గుణపం వేశాడు. ఆల్రెడీ పునాదులను పడగొడుతున్నారు అనుకుంటున్నా. గుణపం వేశాడు. ఎందుకు అంటే బీసీ అనేది వాళ్ళ పునాది. ఆ పునాదిని తవ్వేస్తున్నాడు ఇక్కడ ఇతను. ఇప్పుడు వీళ్ళు అది అందుకు పోటీ పడగలిగి ఇవ్వగలిగిన స్థాయిలో ఉండాలి. నిజంగా ముద్రగడ లాంటి వ్యక్తి జనసేనలో చేరితే, ఎందుకంటే వైసీపీలో అయితే చేరేది లేదని గిరిబాబు చెప్పేశాడు వాళ్ళ అబ్బాయి. ఇక ఆప్షన్ ఈ రెండే ఉన్నాయి, జనసేనలో చేరతారా టీడీపీలో చేరతారా. ఎందులో చేరినా ఒకటే, వాళ్ళ కూటమిలో ఉంది కాబట్టి. జనసేనలో కనుక చేరితే ఇప్పటి వరకు కాపు సామాజిక మళ్ళీ దూరం అవుతుంది, ఒక అయోమయం కన్ఫ్యూజన్లో ఉన్నారు అనుకుంటున్న టైంలో ఒక క్లారిటీ వచ్చినట్టు అవుతుందా ముద్రగడ చేరికతో? అది జనసేనకు పోని ప్లస్ అవుతుందా? ముద్రగడతో కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ పడతాయి అనుకునేటట్టయితే, అంటే అన్ని కాకపోయినా కొంత అయినా అదే అట్లా పడేటట్టయితే ముద్రగాడే పార్టీ పెట్టుకుని ముద్రగాడే నడిపారు కదా. అంటే ఒక్క కులంతో అధికారంలోకి వచ్చేది అంత ఉండదు కదా ఏ పార్టీ కూడా. మరి ఇంకోటి కాపు సామాజిక వర్గం అంత ముద్రగాడి వెనకాల ఉంటుందా? ఒకటి ముద్రగాడిని కాపు కుల పెద్దగా చూస్తారు. ఇప్పుడు మన ఇంట్లో పెద్ద గౌరవిస్తాం, ఆస్తుల పంపకాల దగ్గరకు వచ్చేటప్పుడు